ఏపీలో ఇవాల్టి నుంచి కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. అందులో భాగంగా ఇసుక ఉచితంగా పంపిణీ చేసే పాలసీ అమల్లోకి వచ్చింది. నెల్లూరు జిల్లాలో 3 స్టాక్ పాయింట్స్ నుంచి వినియోగదారులకు ఇసుక అందించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. రోజుకు ఒక్కో వ్యక్తికి 20 టన్నులకు మించి ఇవ్వకుండా ఇసుకను సరఫరా చేయనున్నారు. టన్నుకి 370 రూపాయల చొప్పున ఇసుకను విక్రయించనున్నారు. మినగళ్లు, పల్లిపాడులో స్టాక్ పాయింట్స్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. జిల్లాలో స్టాక్ యార్డుల్లో 1,75,301 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచారు అధికారులు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్టాక్ పాయింట్స్ నుంచి ఇసుక విక్రయాలు జరగబోతున్నాయి. ఉచిత ఇసుక పాలసీ అందుబాటులోకి రావడంతో భవన నిర్మాణ కార్మికులు, యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఇవాల్టి నుంచి కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. అందులో భాగంగా ఇసుకను ఉచితంగా పంపిణీ చేసే పాలసీ అమల్లోకి వచ్చింది. నెల్లూరు జిల్లాలో 3 స్టాక్ పాయింట్స్ నుంచి వినియోగదారులకు ఇసుకను అందించేందుకు ఏర్పాట్లు చేస్తారు అధికారులు. రోజుకు ఒక్కో వ్యక్తికి 20 టన్నులకు మించి ఇవ్వకుండా ఇసుకను సరఫరా చేయనున్నారు. టన్నుకి 370 రూపాయల చొప్పున ఇసుకను విక్రయించనున్నారు. మినగళ్లు, పల్లిపాడులో స్టాక్ పాయింట్స్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. జిల్లాలో స్టాక్ యార్డుల్లో 1,75,301 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంచారు అధికారులు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు స్టాక్ పాయింట్స్ నుంచి ఇసుక విక్రయాలు జరగనున్నాయి. ఉచిత ఇసుక పాలసీ అందుబాటులోకి రావడంతో భవన నిర్మాణ కార్మికులు, యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు ఇసుక స్టాక్ పాయింట్ నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. నరేష్, ఉచిత ఇసుకతో ఇసుక కష్టాలకు తీరినట్టే అనుకోవచ్చా? ప్రస్తుతం ఎలాంటి విధి విధానాలు ఉన్నాయి? ఏం చెప్తున్నారు అక్కడికి వచ్చిన కార్మికులు, యజమానులు? రైట్ సతీష్, మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తుంది. ఒకవైపు ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి 2024 ఇసుక పాలసీని కూడా అందరూ కూడా స్వాగతిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి ఇసుక రీచ్ల్లో ఏదైతే దాదాపు కూడా 200 స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారో అందులో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి 3 స్టాక్ పాయింట్లను కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. మినగల్లు, మర్రిపాడు, పల్లెపాడుకు సంబంధించినటువంటి స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయడంతో ఒక్కసారిగా కూడా ఎవరైతే ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఒకవైపు భవన కార్మికులు, మహిళలు, గృహిణులు, అదేవిధంగా వినియోగదారులంతా కూడా ఇటు హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక ఇసుక రీచ్ల నుంచి గత ప్రభుత్వంలో ఏదైతే నెల్లూరు జిల్లాలో అత్యంత ఖరీదైనటువంటి నాణ్యతమైనటువంటి ఇసుక పెన్నా ఇసుక అంటారు. సో ఈ పెన్నా ఇసుకకు భారీ స్థాయిలో కూడా ఖరీదు ఉండడంతో పక్క రాష్ట్రాలకు దాదాపు కూడా అక్రమంగా తరలి వెళ్ళినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు మనం చూసాం. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో ఒక్కసారిగా కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవో ఏదైతే ఉందో ఇసుక విధానాన్ని ఉచిత ఇసుక విధానంగా మార్చుతూ ముందుకు వచ్చారు. సో అంతా కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇసుక పాయింట్ల నుంచి కూడా వినియోగదారులు పూర్తి స్థాయిలో కూడా ఇసుకను తీసుకెళ్లేందుకు పూర్తిగా వాళ్ళకి ఒక అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు కూడా టన్నుకి 370 రూపాయలను కూడా ఇటు ఫిక్స్ చేయడం జరిగింది. గతంలో ఏదైతే రవాణా ఛార్జెస్, లోడింగ్ సంబంధించినటువంటి ఛార్జెస్ మాత్రమే ఈ యొక్క విధానంలో ఛార్జబుల్ ఉంటుంది. మిగతా అంతా కూడా రోజుకి 20 టన్నుల వరకు కూడా ఇసుక విధానంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు పరుస్తూ ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క పాలసీని ముందుకు తీసుకురావడంతో జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ ఇటు అధికార యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి మనతో పాటు ఇటు మహిళలు ఎక్కువ మంది మనతో ఉన్నారు. సో మహిళలు ఏం చెప్తున్నారు, ఈ ఉచిత ఇసుక విధానాన్ని వాళ్ళు ఏ విధంగా స్వాగతిస్తున్నారు? గత 5 సంవత్సరాల కాలం పాటు ఒక ప్రహరీ గోడ కట్టాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఏదైతే
సొంతింటి కళ నెరవేర్చుకోవాలన్నా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ప్రస్తుతం మనతో మహిళలు ఉన్నారు, వాళ్ళతోనే మనం మాట్లాడదాం. ఈరోజు వాళ్ళు ఎలాంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారో, ఈరోజు కూటమి అధికారంలో రాగానే గతంలో ఏ అయితే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా ఒక్కొక్కటి ముందుకెళ్తున్నారు. మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు ప్రధానంగా గృహిణీలకు అత్యంత ఏదైతే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, మీకు ఏదన్నా ఒక రిపేర్ చేయాలన్నా కూడా గతంలో ఇసుక దొరికేటువంటి పరిస్థితిగా ఉండేది కాదు. సో ఇప్పుడు ఈ ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం అమలు పరిచింది, మీరేమంటారు? మహిళలకి ఇచ్చిన ఒక వరంగా భావిస్తున్నాం. బాబు గారు చెప్పిందే చేస్తారు, చేసేదే చెప్తారు. ఈరోజు ఇసుక విధానం అనేది మాకు పండుగ లాంటిది. ఒక గోడ కట్టుకోవాలన్నా, ఒక బాత్రూమ్ కట్టుకోవాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఆ రోజు గత ప్రభుత్వంలో చుక్కలు కనిపించేవి ఇసుక ధరలు. అందనంత ఇదిలో ఉండేది, పేదలకి అందకుండా ఉండేది. గత ప్రభుత్వంలో బకాసురులు, ఇసుక బకాసురులు ఇసుకను దోచుకొని ఇతర రాష్ట్రాలకు పంపిస్తూ ఇక్కడ ఉండే పేదలకి అందకుండా చేసిన విధానం ఉండింది. ఈరోజు పేదల పాలిట వరమైంది. పేదలకు సొంతిల్లు కళ నెరవేరాలంటే ఈ ఉచిత ఇసుక విధానం మాకు ఒక వరం లాంటిది. ముఖ్యంగా మహిళలకి అంటే ఏది కూడా ఎప్పుడైనా ఏ పని మొదలుపెట్టినా మహిళలకు సంబంధించిందే ఉంటుంది. ఒక ఇల్లు నిలబడాలన్నా, ఒక ఇంట్లో ఉండాలన్నా ఆ మహిళ అనేది ఉండాలి. ఆ మహిళ సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ సొంతిల్లు అనేది ఉండాలి. ఆ సొంతిల్లు కళ నెరవేరాలంటే ఇసుక మాకు అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఏదో రేట్లు తగ్గించి పెడతారనుకున్నాం, కానీ అసలు ఉచితంగా మాకు ఒక వరంలాగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని మేము భావించలేదు. ఆయన ఇచ్చినందుకు ఆయనకి మేము మీడియా పరంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్క ఆడపడుచు సంతోషంగా ఉంది. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇసుక బ్రహ్మాండంగా దోచుకున్నారు, ఇతర రాష్ట్రాలకు పంపించారు, కోట్లు గడించారు. నేను బాబు గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మా నాయకుల్ని, నెల్లూరులో ఉండే ప్రతి నాయకుల్ని కూడా ఆ ఇసుక దోచుకున్న వాళ్ళందరినీ బయటకు లాగాలని చెప్పేసి, ఎంత డబ్బు దీనివల్ల సంపాదించుకున్నారో, మన నెల్లూరుని ఎంత అధోగతి పాలు చేశారో ప్రతి ఒక్కరు తెలుసు. కాబట్టి ఒక్కరిని కూడా వదిలిపెట్టద్దు. దయచేసి ఆ ఇసుక బకాసురుల్ని బయటకు లాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానంగా గతంలో 5 ఏళ్ల కాలం పాటు ఇసుకలో అనేక అవకతవకలు జరిగాయి, అక్రమంగా. ఇప్పుడు మీందన్నట్టుగా నెల్లూరు జిల్లాలో అనేక మంది బకారసులు పక్క రాష్ట్రాలకి, పక్క ప్రాంతాలకి మన ఇసుకను దోచుకోబోయారు అంటున్నారు. అంటే గతంలో ఏదైతే తప్పులు జరిగాయో ఈసారి అలాంటి తప్పులు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు బాబు గారు ప్రవేశపెట్టిన విధానం ఖచ్చితంగా అది న్యాయపరంగానే ఉంటుంది. బాబు గారు ప్రతిపక్షమా స్వపక్షమా అని ఆలోచించరు. తప్పు ఎవరైనా చేయని కానీ ఆయన ఉపేక్షించరు. కాబట్టి మేమందరము కూడా నలిగిపోయి ఉన్నాము, బాధలు పడున్నాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా పోవాలని, బాబు గారు నేర్పించిన విధానంలో పోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. అయితే మేమేం చెప్తున్నామంటే, కొంతమంది ఉండొచ్చు అంటే కొంచెం పొల్యూషన్ అయి వచ్చి ఉండొచ్చు, వాళ్ళని మీరు కూడా గమనించి ఆదిలోనే వాళ్ళని తుంచేసే ప్రయత్నం బాబు గారు చేస్తారు. ఇక్కడ ఉండే లోకల్ నాయకులు గతంలో ఇక్కడ నెల్లూరులో ఇసుక దోచుకున్నారు. ఇసుక భూకాసురుడు ఎవరు అని అంటే అనిల్ కుమార్, పోలుపోయిన అనిల్ కుమార్ అని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఆయన పోయినసారి ఎలక్షన్లో మా అమ్మ తాలిబొట్టు కూడా పెట్టి ఎలక్షన్లకు తిరిగాము, రూపాయి కూడా లేదని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చిన రూపకుమార్ తమ్ముళ్ళు అయితేమో ఆయనకు కొంత డబ్బులు కూడా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి పోయినసారి ఎలక్షన్లకు. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా యాదవ కులానికి సంబంధించిన యాదవ సోదరులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఆయన కొన్ని వేల కోట్లకి అందనంత దూరంలో ఉండిపోయాడంటే కేవలం ఇసుక దోచుకొనే, ఇసుకని వేరే రాష్ట్రాలకి పంపించే. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, వాళ్ళని ఖచ్చితంగా బయటకు లాగండి. నెల్లూరుని అన్యాయంగా నాశనం చేసిన ఒక్కరిని కూడా వదిలిపెట్టద్దని నెల్లూరు. మీరు చెప్పండి ఏంటి ఈరోజు ఇసుక విధానం, ఉచిత ఇసుక విధానం కదా, మీరేమంటారు? ఇసుక ఉచితంగా ఇవ్వడం సంతోషంగానే ఉంది. కానీ మేమేమనుకున్నామంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దో గొప్ప తగ్గిస్తారని అనుకున్నాం. కానీ ఏకంగా ఈ సంతోషభారతి తినేసరికి ఉచితంగా ఇచ్చారు ఇసుక. ఈ ఇసుక ఇచ్చినందుకు పేద ప్రజలు, గొప్ప వాళ్ళకన్నా పేద ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. అంటే ఈరోజు ఒక పూర గుడిసె కట్టుకోవాలంటే ఆ ఉండే డబ్బు ఇసుకే పెట్టాలని ఆలోచనతో కట్టుకోకుండా మానేస్తున్నారు. ఈరోజు ఇసుక ఉచితంగా వచ్చేసరికి వాళ్ళ సంతోషానికి అసలు అడ్డే లేకుండా పోయింది. ఎంత సంతోషపడుతున్నారంటే, ఇది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా
మహిళలు దాదాపు కూడా ఏదైతే ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడంతో దాదాపు కూడా వీళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజు నుంచి ఇసుక విధానం ఉచితంగా రావడంతో ఒకవైపు భవన కార్మికులు అయ్యుండొచ్చు, కార్మికులు, అదేవిధంగా వినియోగదారులంతా కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయంగా చూస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా స్టాక్ పాయింట్ల వద్ద తమ ఉచిత ఇసుక విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు పరిచేందుకు జిల్లా యంత్రాంగం అంతా కూడా ముందుకు కొనసాగుతున్న పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో కనపడతా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ.